మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది మీ చిత్తమే అనే పాట పాడాము ప్రభువా. మరి మా జీవితంలో అన్ని విషయాల్లో కూడా మీ చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకునే వారముగా ఉండుటకు, మా సమస్త ప్రవర్తన అంతటి యందు మీ అధికారమునకు ఒప్పుకునే వారముగా ఉండుటకు, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ప్రభువా మీ మాటకు నాయన అచంచలమైన విశ్వాసమును కలిగి విధేయత చూపించేవారముగా ఉండుటకు, ప్రభువా యెహెజ్కేలు వలె ఇర్మియా వలె దేవా మాకు అర్థమైనా అర్థం కాకపోయినా మీ చిత్తానికి లోబడే వారముగా ఉండుటకు దేవా మీరు కనికరించి సహాయము చేయండి. మరొకసారి మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే మీ వాక్యము ద్వారా మాలో ప్రతి ఒక్కరిని ప్రభువా ఈ సమయంలో దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మేము వినబోచున్న ఈ వర్తమానము దేవా నాయన మా జీవితానికి ఒక నూతన మలుపును తీసుకొచ్చేదిగాను, ఒక నూతన ఉద్యోగాన్ని సమకూర్చేదిగాను ఉండునట్లు మీరే కనికరించి సహాయము చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, పోయిన ఆదివారము దెస్సలోనిక పట్టణంలో ఉన్నటువంటి సంఘమును గురించి కొన్ని విషయాలు మనము ధ్యానం చేశాం. ఆ సంఘస్థులు దేవుని వాక్యాన్ని ఏ విధంగా ఆసక్తితో అంగీకరించారో, మరి దేవుణ్ణి ఎరిగినటువంటి సంఘముగా వారు ఎలాగా ఉండినారో, దేవుని సువార్తను ప్రకటించినటువంటి సంఘముగా ఎలా ఉన్నారో, దేవుని సేవకులను ప్రేమించే సంఘముగా ఎలాగా ఉండినారో, ఒక మంచి మాదిరి కలిగినటువంటి సంఘముగా వారు ఎలాగా ఉండినారో, మరి దేవుని సేవకులను దేవుని ప్రజలను పోలి ఏ విధంగా వారు నడుచుకున్నారో, ఇలాంటి అనేక విషయాలు పోయినసారి మనం ఈ దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో నుంచి ఆ సంఘస్థులను గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం ప్రియులారా. ఈరోజు కూడా అదే సంఘమును గురించి దెస్సలోనికి రాసిన 2వ పత్రికలో నుండి మరికొన్ని విషయాలు మనము నేర్చుకోబోతూ ఉన్నాం. మరి దెస్సలోనిక పట్టణము దాని యొక్క జియోగ్రాఫికల్, మరి అది ఎట్లాగుంది అనేటువంటి విషయాలు, పౌలు ఆ సంఘాలకు పత్రిక ఎప్పుడు రాశాడనే విషయాలు పోయినసారి మనం చూసాం ప్రియులారా. ఆ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి పౌలు 2 పత్రికలు రాశాడు. ఈ 2 పత్రికల్లో కూడా వారి యొక్క జీవన విధానం గురించి తెలియజేశాడు. ఈరోజు 2వ పత్రికలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. 1వ అధ్యాయము 3వ వచనం. చాలు వీళ్ళ పౌలు ఈ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు పత్రిక రాస్తూ వారిని గురించి ఏమంటున్నాడు అంటే, మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది అని రాస్తున్నాడు.
మీ విశ్వాసము అభివృద్ధి పొందుచున్నది అని అర్థం లేదు, బహుగా అభివృద్ధి పొందుచున్నది. గ్రోయింగ్ ఫెయిత్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ గ్రోయింగ్ క్రిస్టియానిటీ. ఇప్పుడు విశ్వాసంలో ఎదుగుట అనేటువంటిది క్రైస్తవత్వంలో ఎదుగుట అనే అర్థం. విశ్వాసులంటే క్రైస్తవులు, క్రైస్తవులంటే విశ్వాసులు. చాలాసార్లు మనం విశ్వాసులుగా పిలువబడుతున్నప్పటికీ విశ్వాసం లేనటువంటి వారముగా జీవిస్తూ ఉంటాం. క్రైస్తవులముగా పిలువబడుతూ ఉన్నప్పటికీ క్రీస్తు లేనటువంటి వారముగా బ్రతుకుతూ ఉంటాము. ప్రియారా, వీరు ఎలాగున్నారు అంటే విశ్వాసములో బహుగా అభివృద్ధి పొందుతూ ఉన్నారు. చూడండి ఆ వ్యవస్థ ఎట్లాగుందో. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది అంటే ఇంకా కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. ఆన్ గోయింగ్ యాక్షన్ అంటారు దాన్ని. ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. ఈ బహుగా ఎదుగుట అనేటువంటి దానిని గురించి గ్రీకులో ఏమని రాశారు అని అంటే హైపర్ యాక్సినియో అనేటువంటి పదాన్ని వాడారు. ఈ హైపర్ యాక్సినియో అనేటువంటి పదానికి ఇంగ్లీష్లో టు గ్రో ఎక్సీడింగ్లీ అని చెప్పారు. బిడారా అంటే వాళ్ళ యొక్క ఆ గ్రోత్ అనేది ఎలాగుంది అంటే, ఉదాహరణకి చూడండి, ఒక ప్లాంట్ మనం చూసినప్పుడు, ఒక చెట్టును చూసినప్పుడు ఆ చెట్టు రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. రోజు రోజుకి అది పెద్దదైపోతూ ఉంటుంది. అది ఎత్తులో రోజు రోజుకి పెరిగి పెద్దదైపోతూ ఉంటుంది. అది విస్తరించబడుతూ ఉంటుంది. ప్రియులారా, దాని కొమ్మలు శాఖోపశాఖలుగా అటు ఇటు అంతా కూడా విభజించబడుతూ ఉంటాయి. అదనమాట గ్రోత్ అంటే. తర్వాత ఒక చిన్న బిడ్డను గురించి మనం చూసినప్పుడు ఈ బిడ్డ కూడా చూసేదానికి ప్రారంభంలో చిన్నదిగా ఉన్న పొయ్యే కొద్ది ఏమవుతూ ఉంటుంది, ఎదిగిపోతూ ఉంటుంది. నడుస్తుంది, తర్వాత పరుగెత్తుతూ ఉంటుంది, బాగా హైట్ పెరిగిపోతూ ఉంటుంది, మాట్లాడడం ప్రారంభిస్తుంది. ప్రియులారా, అటువంటిది అనమాట గ్రోత్ అంటే. మనం భౌతిక జీవితంలో చక్కగానే గ్రోత్ అనేది కలిగి ఉన్నాం. బట్ వీ హ్యావ్ నో ప్రాస్పరిటీ ఇన్ స్పిరిచువల్ లైఫ్. అయితే ఆత్మీయ జీవితంలో ఆ గ్రోత్, ఆ ఎదుగుదల అనేటువంటిది కనబడటం లేదు. Still we are like babies in spiritual life because we have no the growth. ఆత్మీయ జీవితంలో మనం ఎలాగున్నాము అంటే ఇంకా శిశువులుగానే ఉన్నాం. ఈ సంఘం అలాగ లేదు. వీళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు విశ్వాసంలో బహుగా అభివృద్ధి పొందుతూ ఉన్నారు. ప్రియులారా, దీన్ని ఏమంటారంటే స్పిరిచువల్ ప్రాస్పరేషన్ అని అంటారు. ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చూడండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయముల్లో ఎదుగుదము. చాలా ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు క్రీస్తు వలె ఉండుటకు. సత్యము చెప్పొచ్చు క్రీస్తు వలె ఉండు. కొద్దిమంది నోరు తెరిస్తే అబద్ధాలే, సునాయాసంగా అబద్ధాలు చెప్పేస్తారు. ప్రియులారా, ఇట్ ఈస్ వెరీ ట్రాజడీ టు లై ఈవెన్ దో వి ఆర్ కాల్డ్ యాజ్ గాడ్స్ చిల్డ్రన్. దేవుని పిల్లలుగా పిలువబడుతున్నప్పటికీ సునాయాసంగా అబద్ధం చెప్పడం అనేది చాలా దుఃఖకరమైన విషయం, చాలా వేదనకరమైనటువంటి విషయం. ప్రియులారా, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము, అన్ని విషయాల్లో ఎదుగుదాము అని అంటున్నాడు. దట్ షుడ్ బి అవర్ స్పిరిచువల్ లైఫ్ ఇన్ గ్రోయింగ్ స్టేజ్.
ఎదుగుదలలో మన ఆత్మీయ జీవితం అలాంటి స్థితిలో ఉండాలి. అలాంటి స్థితిలో ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఫలిస్తా ఉంది. ఫలింపు అనేది సహజంగా ఎప్పుడు వస్తుంది అంటే ఎదుగుదల తర్వాత ఫలింపు అనేది వస్తుంది పిల్లరా. ఏ చెట్టు అయినా సరే ఎదగకపోతే దేర్ విల్ బి నో ఎనీ ఫ్రూట్, ఎటువంటి ఆ ఫలము అనేటువంటిది ఉండదు. ఎదిగిన తర్వాత ఫలింపు అనేటువంటిది కలుగుతుంది. మనము కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఈ ఎదిగే అనుభవంలోనికి ఎప్పుడైతే వస్తామో ఆ అనుభవం తర్వాత ఫలితాలు అనేటువంటివి కనబడతాయి, ఫలములు అనేటువంటివి కనబడతాయి. ఈ దశలోనిలో ఉన్నటువంటి సంఘస్థులు విశ్వాసంలో ఎలాగున్నారు అంటే బహుగా అభివృద్ధి పొందేటువంటి వారుగా ఉన్నారు. అంతేకాకుండా ఇంకొక మాట కూడా మనం చూస్తాం ఆ 3వ వచనంలో, మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. చూడండి ఎలాగుందో వాక్యం. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. కొద్దిమంది అని కాదు పిల్లలు, మీ అందరిలో ప్రతి వాడు అంటే అర్థం ఏంటి? 100 ఉన్నారనుకోండి కాంగ్రిగేషన్, 100 మంది ఉన్నారనుకోండి, 100 మందిలో కూడా 100 మందిలో ప్రతి ఒక్కరు 100 మందిలో ప్రతి ఒక్కరు అదే కదా దాని అర్థం. దాని అర్థం అదే కదా. మీ అందరిలో ప్రతి వాడును, మీ అందరిలో ప్రతి వాడును, మీ అందరిలో ఏదో కొద్ది మంది అని చెప్పట్లేదు. ఎవ్రీవన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చర్చ్. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. ఎవ్రీవన్ మస్ట్ లెర్న్ ద స్పిరిచువల్ థింగ్స్ దట్ గాడ్ టీచర్స్. దేవుడు బోధించేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. వాళ్ళు ఏ విధంగా వాక్యాన్ని రిసీవ్ చేసుకున్నారు అనేది పోయిన వారం మనం చూసాం. వాళ్ళు ఏ విధంగా వాక్యాన్ని రిసీవ్ చేసుకున్నారంటే ఇట్ ఈస్ ఫర్ మీ, ఇట్ ఈస్ ఫర్ మీ అనుకున్నారు. ఇది నా కోసమే, నా కోసమే అనుకున్నారు. ప్రియులారా, దేవుని వాక్యం వివిధ డైమెన్షన్స్లో వెళ్తూ ఉంటుంది, వివిధ రకాల కోణాల్లో మనుషుల్ని తాగుతూ ఉంటుంది. అది అలా తాగుతూ ఉన్నటువంటి సమయంలో వీ హ్యావ్ టు హ్యావ్ ఎ సెన్స్ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ ఇట్ టచెస్. దేవుని వాక్యం మనం తాగుతూ ఉన్నటువంటి సమయంలో ఆ స్పర్శను మనం పొందుకోవాలి. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? ఈరోజు దేవుడు నాతో ఏ కోణంలో మాట్లాడతాడు అనేది ఆసక్తితో మనం తీసుకోవాలి. వీ మస్ట్ టేక్, వీ మస్ట్ రిసీవ్, వీ మస్ట్ అప్లై ద వర్డ్ ఆఫ్ గాడ్ టు అవర్ స్పిరిచువల్ లైఫ్. ఆధ్యాత్మిక జీవితానికి దేవుని వాక్యమును అన్వయించుకునేటువంటి విధంగా ఉండాలి. వీళ్ళు ఎలాగున్నారంటే అందరిలో ప్రతి వాడు ఎదుటి వాని ఎడల ప్రేమ చూపించుటలో ఏం చేస్తున్నారు? స్ప్రెడ్ అవుతా ఉన్నారు, విస్తరిస్తా. ప్రియులారా, ఈ రోజుల్లో పరిస్థితి ఎలాగుందంటే ప్రేమ చూపించటంలో విస్తరించడానికి బదులు ప్రేమలో దిగజారిపోయేటువంటి స్థితిలోనికి రావడం అనేది చూస్తాం. ఇట్స్ వెరీ ట్రాజడీ, ఇట్స్ వెరీ ట్రాజడీ. అది ఎంతో దుఃఖకరమైనటువంటి విషయం ప్రియులారా. ద లవ్ ఆఫ్ క్రైస్ట్ విల్ బి సీన్ ఇన్ ద చర్చ్. సంఘంలో దేవుని యొక్క ప్రేమ కనబడాలి, కనబడాలి. వీళ్ళు ఎలాగున్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వారిని ప్రేమించేటువంటి విధానంలో స్ప్రెడ్ అవుతాం, విస్తరిస్తాం. ఫెయిత్ ఈజ్ ద రూట్, లవ్ ఈజ్ ద ఫ్రూట్ అనే ఒక సామెత ఉంది ప్రియులారా. ఈ ప్రేమకు వేరు విశ్వాసం, ప్రేమకు వేరు
విశ్వాసం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. క్రియలు లేనప్పుడు ఎవడైనను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది. ఈ క్రియల్లోనే ప్రేమ అనేటువంటిది కనబడుతుంది పిల్లలు. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమును కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకొనండి, తృప్తి పొందండి అని చెప్పిన ఎడల ఏమీ ప్రయోజనం. ఈ సంఘంలో ఉన్న సంఘస్థులు లేక సభ్యులు ఆ విధంగా లేరు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒకరి ఎడల ఒకరు వారి యొక్క ప్రేమను విస్తరింప చేస్తూ ఉన్నారు. విస్తరింప చేస్తారు. వారి యొక్క ప్రేమ గుర్తింపు పొందినటువంటి ప్రేమగా ఎంచబడింది. చూడండి, దశమి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. అమ్మ 3 మొదటి పత్రిక మన ప్రభు అయిన యేసు అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు. చాలు. అంటే మొదటి పత్రిక రాసేటువంటి సమయంలో పౌలు వాళ్ళ ప్రేమల గురించి రాస్తా ఉన్నాడు. మీ యొక్క ప్రేమ వర్ధిల్లేటట్టు చూసుకోండి అని రాస్తా ఉన్నాడు ప్రియులారా. 2వ పత్రిక వచ్చేసరికి ఏమైపోయిందంటే అది ప్రాక్టికల్గా వారి యొక్క జీవితంలో వచ్చేసింది. ఫస్ట్ పత్రికలో ఏమో మీరు ఈ విధంగా వర్ధిల్లేటువంటి వారిగా ఉండండి, ఎదిగేటువంటి వారిగా ఉండండి అని చెప్తూ రాస్తూ 2వ పత్రిక వచ్చేసరికి ఏమైపోయిందంటే వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చేసారు. దే రీచ్ ద టార్గెట్ ఆఫ్ లవ్, టోకెన్ ఆఫ్ లవ్. పిల్లలు ఆ ప్రేమకు సంబంధించినటువంటి ఆ గురి వద్దకు వాళ్ళు చేరుకున్నారు. అదే ఎదుగుట అంటే, అదే ఎదగడం అంటే ప్రియులారా. సరే, 4వ వచనం కూడా చదువుకుందాం. దశమి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. చాలు పిల్లలు. 4వ వచనంలో ఏమని చెప్తున్నాడు? మీ హింసలు అన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి. హింసలు వచ్చాయి సంఘానికి, శ్రమలు కూడా వచ్చాయి పిల్లరా. హింసల్లో శ్రమల్లో వారు ఓర్పును విశ్వాసమును కలిగి. అదే రోల్ మోడల్ అంటే, అదే మంచి మాదిరి అంటే ప్రియులారా. ఏమండి, దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు, ప్రభు యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని అంగీకరించి వాక్య ప్రకారం జీవిస్తూ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు ఫేస్ సమ్ ట్రబుల్స్. కొన్ని శ్రమలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రియులారా. చూడండి, మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యాన్ని విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు.
అయితే అతనిలో వేరు లేనందున కొంతకాలం నిలుచును గాని దేని నిమిత్తం? వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగానే అభ్యంతరపడును. వాక్యము నిమిత్తము. ఒక వ్యక్తి యేసు ప్రభువును నమ్ముకొని విశ్వాసి అయిన తరువాత అతనికి గైడ్ లైన్స్ ఏంటి అంటే దేవుని వాక్యము. ప్రియులారా, ఆ వాక్యాన్ని అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో కొన్నిసార్లు ఒక విధమైనటువంటి పర్సిక్యూషన్ అనేది వస్తుంది, శ్రమ అనేది సంభవిస్తుంది, హింస అనేటువంటిది కూడా సంభవిస్తుంది. ఇలాంటి సమయాల్లో వాళ్ళు వైదొలిగిపోయేటువంటి వాళ్ళుగా లేరు. ఆ రాతి నేలను పడిన విత్తనం వలె వారి జీవితం లేదు. వారు ఎలాగున్నారు అంటే అక్కడ కూడా వాళ్ళు ఫలభరితముగా ఉన్నారు. శ్రమలు వచ్చాయి, హింసలు వచ్చాయి. ప్రాక్టికల్గా అక్కడ కూడా వాళ్ళు ఎలాగున్నారంటే ఫలభరితముగా ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం పిల్లలు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. నా నిమిత్తం, ఫర్ సేక్ ఆఫ్ మీ, నా నిమిత్తం జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. When we live for Christ, we will be blamed. ప్రియులారా, క్రీస్తు ప్రభు కొరకు జీవిస్తూ ఉన్న సమయంలో ఎన్నో నిందలు అనేవి వస్తాయి, శ్రమలు అనేవి వస్తాయి. అయితే ప్రభువు ఏమంటున్నాడు? ధన్యులు అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు అక్కడ? సంతోషించి ఆనందించుడే, పరలోకమందు నీ ఫలం అధికమగును. ఇలాగున ప్రవక్తలు కూడా హింసించబడ్డారు. ప్రియులారా, హింసింపబడినటువంటి ప్రవక్తలు హింసింపబడేటువంటి వారికి మాదిరికరంగా ఉన్నారు. మాదిరికరంగా ఉన్నారండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. 5:10. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోనండి. దే ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ పీపుల్ హూ ఆర్ పర్సిక్యూటెడ్. ప్రియులారా, ఈ హింసింపబడేటువంటి వారికి ప్రవక్తలు మాదిరికరంగా ఉన్నారు. వాళ్ళు కూడా అలాంటి శ్రమల గుండా వెళ్ళారు. మోషే అలాంటి శ్రమల గుండా వెళ్ళాడు. యెహోషువ అలాంటి శ్రమల గుండా వెళ్ళాడు. ప్రియులారా, ఏలియా అలాంటి శ్రమల గుండా వెళ్ళాడు. ఇర్మియా అలాంటి శ్రమల గుండా వెళ్ళాడు. మెనీ ప్రాఫిట్స్, అనేక మంది ప్రవక్తలు అలాంటి శ్రమల గుండా వెళ్ళారు. మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయ ఓర్చుకుంటా ఉన్నారు, విశ్వాసాన్ని కాపాడుకుంటా ఉన్నారు. ప్రియులారా, దాని గురించి పౌలు వారిని అభినందిస్తూ ఉన్నాడు. 5వ వచనం. చాలా ప్రియులారా, ఇక్కడ ఏమని చదువుకుంటున్నామనంటే ఏమని చూస్తున్నాం? దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు. దేని కొరకు వాళ్ళు శ్రమ పడుతున్నారు అంటే దేవుని రాజ్యం కొరకు శ్రమ పడుతా ఉన్నారు. దేవుని రాజ్యము కొరకు వారు శ్రమ అనుభవిస్తూ ఉన్నారు. విశ్వాస జీవితంలో 3 రకాల శ్రమలు అనేటువంటివి సహజంగా కలుగుతాయి. ప్రియులారా, ఒక వ్యక్తి ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్ముకుంటాడో
ఎప్పుడైతే యేసుక్రీస్తును విశ్వసిస్తాడో అప్పుడు ఏమవుతుంది అంటే కొన్నిసార్లు కుటుంబీకులు శత్రువులు అయిపోతారు. కుటుంబీకులు. సాధు సుందర్ సింగ్ గారు సిక్కు మతంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకునేసరికి కుటుంబీకులు శత్రువులు అయిపోయారు. భక్తు సింగ్ గారు యేసు ప్రభువుని నమ్ముకోవటం వల్ల కుటుంబీకులు శత్రువులు అయిపోయారు. పరవస్తు సూర్యనారాయణ ఆయన పీఠాధిపతిగా ఉన్నాడు, పూజారిగా ఉన్నాడు. బట్ హీ బిలీవ్డ్ ఇన్ జీసస్. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కుటుంబీకులు ఆయనకు శత్రువులుగా మారిపోయారు. బంధువులు శత్రువులు అయిపోతారు, స్నేహితులు కూడా శత్రువులు అయిపోతారు ప్రభువుని నమ్ముకున్న తర్వాత. ప్రియులారా, అలాంటి కొద్దిమంది జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. అది మొదటిది. రెండవది ఏంటి అంటే మరి ప్రభువుని నమ్ముకున్నటువంటి వ్యక్తి వాక్య ప్రకారం జీవిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే వాక్య ప్రకారం జీవిస్తూ ఉంటాడో అతను పనిచేసేటువంటి స్థలాల్లో కొలీగ్స్, అతనితో పాటు పనిచేసేటువంటి కోవర్కర్స్ శత్రువులు అయిపోతారు కొన్నిసార్లు. ఎందుకంటే ఇతను రాజీ పడడు అన్ని విషయాల్లో. ఒక 10 మంది ఒక స్థలంలో పనిచేస్తున్నారు అనుకోండి, 9 మంది ఎలాగుంటారు అంటే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉండవచ్చు. ఒక వ్యక్తి దేవుని నమ్ముకునే వ్యక్తిగా ఉంటాడు. ఇతను దేవుని నమ్ముకున్నాడు కాబట్టి వాళ్ళ పనులలో కాంప్రమైజ్ కాడు. వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారు అనుకోండి, హీ కెనాట్ టేక్ బ్రైబ్. ఇతను లంచము తీసుకోడు. ఇతను లంచం తీసుకోలేదు కాబట్టి ఆ 9 మంది ఏం చేస్తారంటే ఇతన్ని శత్రువుగా ఎంచుకుంటారు. తీసుకుంటే ఏం కాదు, మళ్ళీ హీ కెనాట్ లై, అబద్ధం చెప్పలేడు కాబట్టి మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే శత్రువులుగా మారిపోతారు. పనిచేసేటువంటి స్థలాల్లో, చదువుకునేటువంటి ప్రదేశాల్లో, నివాసం ఉండేటువంటి స్థలాల్లో దే కెనాట్ కాంప్రమైజ్. వారు రాజీ పడలేరు ప్రియులారా. ఈవెన్ ఇన్ ఐడల్ వర్షిప్, విగ్రహార్పితం విషయంలో, విగ్రహారాధన విషయంలో, విగ్రహ సంబంధమైన ఆచారాల విషయంలో ఒక విశ్వాసి రాజీ పడలేడు. హీ కెనాట్ కాంప్రమైజ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ బికాస్ హీ ఈస్ ట్రూ బిలీవర్. అతను నిజమైనటువంటి విశ్వాసి కాబట్టి అలాంటి వాటిల్లో రాజీ పడలేడు ప్రియులారా. కాబట్టి వాళ్ళు కొన్నిసార్లు శత్రువులుగా మారుతారు. అదే వాక్యం నిమిత్తం జీవించే జీవితంలో ఎదురయ్యేటువంటి శ్రమ. మూడవది ఏంటి అంటే ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత సువార్త ప్రకటించకుండా ఉండలేడు. ఎప్పుడైతే ఈ వ్యక్తి సువార్త ప్రకటిస్తూ ఉంటాడో అప్పుడు ఇతరులు ఇతను వారికి శత్రువు అయిపోతాడు. మీరు కాలక్షేప కబుర్లు చెప్పండి, ఎంత బాగా వింటారో. సినిమాల గురించి మాట్లాడిన ఎంత చక్కగా వింటారో. రాజకీయాల గురించి మాట్లాడిన ఎంత చక్కగా వింటారో. కానీ యేసు ప్రభు గురించి మాట్లాడి ఎలా వింటారో ఒకసారి అర్థమవుద్ది. నేను ఒక వ్యక్తికి సువార్త పంచుకుంటూ ఉంటే అతను నా మీద చాలా ర్యాష్ అయ్యాడు. ఒకప్పుడు భయంకరమైన బూత్ మాటలు తిట్టాడు. మేము ఒక అపార్ట్మెంట్లో ట్రాక్స్ పంచుతూ ఉంటే ఒక వ్యక్తి చాలా విపరీతమైన భయంకరంగా బూత్ మాటలు మాట్లాడాడు. పిల్లరా, మనం ఆ పబ్లిక్ ప్లేస్కి వెళ్ళి ఒక చిరంజీవి సినిమానో ఒక ఎన్టీ రామారావు సినిమానో వేస్తే ఎవడేమంటాం. అదే కరుణం వేడేయండి చూద్దాం. అక్కడ కరుణం వేడేయండి చూద్దాం పిల్లరా. కాబట్టి సువార్త ఎక్కడైతే ప్రకటిస్తూ ఉంటారో అక్కడ శ్రమలు అనేటువంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 40వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 40వ వచనం. వారిని విడుదల చేశారు. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలుని పిలిపించి కొట్టించారట. ప్రియులారా, ఎందుకు అపోస్తలు ఏం చేశారు? వాళ్ళు ఎందుకు వాళ్ళని కొట్టారు అని అంటే వాళ్ళు యేసు నామమున బోధిస్తూ ఉన్నారు. ప్రభు యొక్క పునరుద్ధానం గురించి ప్రకటిస్తూ ఉన్నారు. ప్రభు యొక్క శిలువ మరణముల గురించి ప్రకటిస్తూ ఉన్నారు. బికాస్ ఆఫ్ దట్ రీజన్ దే వర్ బీటన్.
అలాంటి కారణాన్ని బట్టి వాళ్ళు కొట్టబడ్డారు ప్రియులారా. కనుక ఒక విశ్వాస జీవితంలో ఇలాంటి శ్రమలు, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడుతున్నప్పుడు, దేవుని కొరకు జీవించే జీవితం కొరకు ప్రయాసపడుతున్నప్పుడు, దేవుని నమ్ముకొనుట వలన మనుషులు మరి శ్రమ పెట్టేటువంటి వారిగా మారుతాము. సరే, ఇంకా ఈ దశలోనిక సంఘముల గురించి మనం ఆలోచన చేసినప్పుడు మెనీ మోర్ హైలైట్స్, అనేక విశేషమైనటువంటి విషయాలు వారి జీవితాల్లో మనకు కనబడతాయి. 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, పద్నాలుగో వచనం కూడా చదవండి. ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ప్రియులారా, ఈ 13వ వచనం 14వ వచనం ఈ 2 వచనాలను మనం జాగ్రత్తగా గమనించినప్పుడు అక్కడ సంఘం విషయంలో దేవుని యొక్క కార్యం ఎలా ఉంటుందో అనేది మనకు కనబడుతుంది. మొట్టమొదటిది ఏంటి అంటే అక్కడ మనం చూస్తా ఉన్నాం, ప్రభువు వలన ప్రేమింపబడిన అని చూస్తున్నాం. దే ఆర్ లవ్డ్ బై గాడ్, దే ఆర్ లవ్డ్ బై గాడ్. దేవుని వలన వారు ప్రేమింపబడ్డారు. అదే 13వ వచనంలోనే వారు దేవుని ద్వారా ఏర్పరచబడినట్టుగా చూస్తాం ప్రియులారా. దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను అనే మాట అక్కడ కనబడుతుంది. దే ఆర్ చోజన్ బై గాడ్, వారు దేవుని చేత ఏర్పరచబడ్డారు. ఆ 14వ వచనంలో దేవుడు వారిని పిలిచినట్టుగా మనము చూస్తాం. దే ఆర్ కాల్డ్ బై గాడ్, దే ఆర్ కాల్డ్ బై గాడ్, దే ఆర్ లవ్డ్ బై గాడ్, దే ఆర్ చోజన్ బై గాడ్, దే ఆర్ కాల్డ్ బై గాడ్. వారు దేవుని చేత ప్రేమించబడ్డారు, దేవుని చేత ఏర్పరచబడ్డారు, మూడవదిగా దేవుని చేత పిలువబడ్డారు ప్రియారా. దే ఆర్ లవ్డ్ బై గాడ్, వారు దేవుని చేత ప్రేమించబడ్డారు. ఆ ప్రేమించబడిన దగ్గర గ్రీకులు ఏమని రాశారంటే అగాపియో అనే పేరును వాడారు. అగాపియో అనేటువంటి పేరు వాడారు ప్రియులారా. ఈ అగాపియో అనేటువంటి పేరుకు అర్థం ఏంటి అంటే శత్రువును ప్రేమించే ప్రేమ, శత్రువును ప్రేమించే ప్రేమ. వన్స్ అపాన్ టైమ్ దే వర్ ఐడల్ వర్షిపర్స్. ఒకానొకప్పుడు ఈ దశలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరు అంటే విగ్రహారాధికులు ప్రియులారా. దే డింట్ నో హూ ఈస్ గాడ్, దేవుడు ఎవరో వారికి తెలియదు ప్రియులారా. అటువంటి సమయంలో కూడా దేవుడు వారిని ప్రేమించాడు. ద లవ్ ఆఫ్ గాడ్ లవ్స్ ద ఎనిమీ. దేవుని ప్రేమ శత్రువును ప్రేమిస్తుంది ప్రియులారా. వీరు ఒకానొకప్పుడు మరి దేవుని ఎరగనటువంటి వారుగా ఉన్నారు, విగ్రహారాధికులుగా ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారిని దేవుడు ప్రేమించాడు. తర్వాత వీరు దేవుని చేత ఏర్పరచబడ్డారు ప్రియులారా. దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. దే ఆర్ చోజన్ బై గాడ్, దే ఆర్ చోజన్ బై గాడ్. వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఎలాంటిది అని అంటే ఈ ఏర్పాటు చేసుకున్నట లేక ఏర్పరచుకున్నట అనే దాన్ని గ్రీక్లో ఒక మాట చెప్పారు ప్రియులారా. గ్రీక్లో ఏమన్నారు అంటే హారిమోయ్ అనేటువంటి పదాన్ని వాడారు. ఆ పదానికి ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే పిక్అవుట్ ఏ ఫ్రూట్ అని అర్థం. పిక్అవుట్ ఏ ఫ్రూట్ అని అర్థం. దాని వివరణ మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం ఒక పండ్ల తోటకు వెళ్ళామనుకోండి, పండ్ల తోటకు వెళ్ళాం, ఒక మామిడి పళ్ళ తోటకి మనము వెళ్ళామనుకోండి.
ఆ తోటలో రకరకాల మామిడి పండ్లు అనేటువంటివి మనకు కనబడతాయి, కానీ మనం అన్నీ కొయ్యం. అవి చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఇది కోసుకుంటే బాగుంటుంది, అది కోసుకుంటే బాగుంటుంది, ఇది కోసుకుంటే బాగుంటుంది అనే ఆ ఉద్దేశంతో మనం వాటిని కోసుకుంటాం. చూసారా, అదనమాట దేవుడు ఏర్పరచుకోవడం అనేది. చాలా ఉన్నాయి అక్కడ మామిడి పళ్ళు తోటలో, కానీ అన్నీ కోయటంలే. కొన్ని మనం చూసి దాన్ని ఇష్టపడి మనం తీసుకుంటాం. కోసేటప్పుడు మన యొక్క విల్లింగ్నెస్ ఎలాగుంటుంది, ఇష్టం ఎలాగుంటుంది, వీ లవ్ ఇట్, మనం దాన్ని ప్రేమించి అది మనకు సొంతం చేసుకోవాలి అనే ఉద్దేశంతో వాటిని మనం సెలెక్ట్ చేసి ఏం చేస్తామంటే వాటిని కోసుకుంటాం. అర్థమైందా మీకు? లోకంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు ప్రియులారా, కానీ అందరూ దేవుని సన్నిధిలో లేరు, అందరూ విశ్వాసులు కాలేరు, అందరూ దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి వారిగా లేరు. యేసు ప్రభు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే ఇరుకు మార్గం విశాల మార్గం గురించి మాట్లాడుతూ ఇరుకు మార్గం గురించి ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు కొందరే అంటాడు. ఇరుకు మార్గంలో ప్రవేశించేటువంటి వాళ్ళు కొందరే. 4 రకాల నేలల్లో కూడా విత్తనాలు విత్తబడ్డాయి, కానీ ఫలింపు ఎన్నిట్లో కనబడింది? ఒకే ఒక నేలలో 3 ఫెయిల్ అయిపోయినాయి. త్రోవ పక్కది ఫెయిల్ అయిపోయింది, ముళ్ళ పొదల్లోది ఫెయిల్ అయిపోయింది, రాతి నేల మీద పడింది కూడా ఫెయిల్ అయిపోయింది. మంచి నేలను పడినటువంటి విత్తనాలు మొలిచాయి. వాళ్ళు యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని అంగీకరించి దాన్ని అవలంబించారు. వీడు కూడా అంతే. పోయిన వారం మీరు చూశారు కదా, హౌ దే రిసీవ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారు అనేది మనము చూసాము ప్రియులారా. సరే, దేవుడు వారిని ఒక ఫ్రూట్ వలె, ఒక శ్రేష్టమైనటువంటి ఫలము వలె ఆయన ఉద్దేశించి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. వారంటే కేవలం వారే అని కాదు, గాడ్ లవ్స్ ఎవ్రీ వన్. బైబిల్లో మనం చూస్తాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అందరికీ దేవుడు ఇష్టమే. అందరి కోసం యేసుక్రీస్తు ప్రభు సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు ప్రియులారా. కానీ ఎవరైతే ప్రభువుని నమ్ముకుంటారో వారే దేవుని బిడ్డలుగా మారుతారు. బైబిల్లో మనం చూస్తాం కదా, ఎందరైతే తనను అంగీకరించరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారు అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. సరే, ఇక్కడ మాట మనం చూస్తా ఉన్నాం. రక్షణ పొందుటకు దేవుడు ఎందుకు వారిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే రక్షణ పొందుటకు, టు రిసీవ్ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. దేవుడు ఇచ్చేటువంటి ఆ రక్షణను పొందుకునేటువంటి వారిగా వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, మందిరాలకు ఎంతోమంది వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. రేపు యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మరి ఎంతమంది ఎత్తబడతారో మనకు తెలియదు. బైబిల్ బట్టి ఉండవచ్చు, ఒక పాస్టర్గా కూడా పనిచేస్తూ ఉండవచ్చు, ఒక మంచి బిలీవర్గా కనబడుతూ ఉండవచ్చు. కానీ నిజమైనటువంటి విశ్వాసం దేవుని పట్ల లేనట్లయితే, రక్షింపబడినటువంటి అనుభవం లేనట్లయినట్లయితే దే వర్ లెఫ్ట్ బిహైండ్, దే విల్ బి లెఫ్ట్ బిహైండ్. వాళ్ళు విడువబడతారు ప్రియులారా. టు రిసీవ్ ద సాల్వేషన్ గాడ్ హ్యాస్ చోజన్ దెమ్. వారిని దేవుడు ఏర్పరచుకున్నట్లో ఉద్దేశం ఏంటంటే వాళ్ళు రక్షింపబడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారును రిసీవింగ్ ద సాల్వేషన్ ఈజ్ వెరీ ఈజీలీ. వెన్ వీ బిలీవ్ ఇన్ జీసస్ వీ విల్ బి గివెన్ ద సాల్వేషన్. ప్రియులారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము రక్షింపబడతాం. ఇది చాలా సులభమైనటువంటి స్థితి. అయితే దీనికోసం యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. అది చాలా గొప్ప బలియాగం అది. సరే, ఇక్కడ ఇంకో మాట కూడా మనం చూస్తున్నాం 13వ వచనంలో, మీరు సత్యమును నమ్ముట వలనను అనే పదాలు మనకు కనబడతా ఉన్నాయి. వాళ్ళు సత్యాన్ని నమ్మారు ప్రియులారా, సత్యమును నమ్మారు.
వాట్ ఈస్ ద ట్రూత్? సత్యం ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడి. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని విననట్టు వెళ్ళిపోలేదు ప్రియులారా. విన్న తర్వాత వాళ్ళ స్పందన ఎలాగుంది అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. అదే దెస్సలోనికలో ఉన్న పట్టణ సంఘం చేసినటువంటి కార్యం. వాళ్ళు విని దేవుని యందు విశ్వాసము ఉంచారు. తర్వాత ఇంకొక మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ 13వ వచనంలో ఏమని చదువుకుంటున్నాము? ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలన. అది ప్యాసివ్ వాయిస్ ప్రియులారా, అది యాక్టివ్ వాయిస్ కాదు. ఇందాక మనం ఆ పికప్ ద ఫ్రూట్స్ అని చూసారు, అది కూడా ప్యాసివ్ వాయిస్. ఆ మామిడి పళ్ళు తోటలో మామిడి పళ్ళు అన్నీ కనబడుతూ ఉన్నాయి. వాటికే అవి ఈయన చేతికి రావటంలా ఈయన వెళ్ళి వాటిని కోసుకుంటా ఉన్నాడు. దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటారు. ఏమండి, దేవుడు మన జీవితంలో కార్యం చేయకపోతే వీ కెనాట్ బి సేవ్డ్, వీ కెనాట్ బి ఫర్గివెన్. మనం క్షమించబడలేము, మనం రక్షింపబడలేము ప్రియులారా. ఇక్కడ కూడా ఏమని చూస్తున్నామంటే ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలన. ఆత్మ పరిశుద్ధపరుస్తాడు. అదర్వైజ్ వీ కెనాట్ బి శాంక్టిఫైడ్. మనం పరిశుద్ధపరచబడలేము ప్రియులారా. దేవుని ఆత్మచేత పరిశుద్ధపరచబడేటువంటి వారుగా మారాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. 6:11. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని మన దేవుని ఆత్మ యందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. మీలో కొందరు అట్టివారిగా ఉండేవాళ్ళు అంతకుముందు. ఎట్టివాళ్ళుగా అంటే ఆ పైన ఒక జాబితా మనకు కనబడుతుంది ప్రియులారా. జారులుగా, విగ్రహారాధకులుగా, వ్యభిచారులుగా, ఆడంగితనం గలవారుగా, పురుష సంయోగులుగా, దొంగలుగా, లోబులుగా, త్రాగుబోతులుగా, దూషకులుగా, దోచుకునేటువంటి వారుగా ఒకప్పుడు ఉండేవాళ్ళు మీలో కూడా కొద్దిమంది. అయితే ఇప్పుడు మీరు ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మ యందును మీరు కడగబడి. ఈ కడగబడి అనేటువంటిది కూడా ప్యాసివ్ వాయిస్. దావీదు బత్షెబాతో పాపం చేశాడు, ఫస్ట్ వన్. రెండవదిగా ఆ స్త్రీ యొక్క భర్తను చంపించేశాడు. 2 మేజర్ సిన్స్ ప్రియులారా. 2 వెనుకకు తీసుకోలేనటువంటి పాపములు అవి. బైబిల్ని మనం గమనించినప్పుడు ఈ లేవియా కాండంలో కానీ నిర్గమాకాండంలో కానీ పాప పరిహారార్థ బలిని గురించి చూస్తాం. అయితే వీటి విషయంలో మాత్రం ఇది ఏ విధంగా చేస్తే పాపం పరిహరించబడుతుంది అనేది మనకి అక్కడ క్లారిటీ లేదు. ఒకవేళ నిజంగా అది కూడా ఉండుంటే దావీదు ఏం చేసేవాడంటే, సరే నేను పాపం చేశాను కదా, వెళ్ళి బలి అర్పించేస్తాను, నేను చేసిన పాపాన్ని బట్టి బలి అర్పించేస్తాను అని అనుకునేవాడు. అలా అనుకోవట్లేదు. సో హీ డిపెండ్స్ ఆన్ గాడ్ కంప్లీట్లీ టు బి ఫర్గివెన్ ప్రియులారా. కాబట్టి దావీదు ఏం చేస్తున్నాడు అంటే దేవుని మీద ఆధారపడుతున్నాడు. హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా వచ్చినట్లు నన్ను శుద్ధి చేయము. ఇంకా ఏమంటున్నాడు? ఆ 51వ కీర్తన మనం ఒకసారి చూస్తే ఒక మాట అంటున్నాడు ప్రియులారా. చూడండి, 51వ కీర్తన 16వ వచనం. నీవు బలిని కోరువాడవు కావు,
కోరిన ఎడలే నేను అర్పించిన దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. విరిగిపోయాడు దావీదు. దేవుని సన్నిధిలో దావీదు విరిగిపోయాడు ప్రియులారా. ఎప్పుడైతే తన పాపము ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచాడో, స్పష్టంగా దావీదుకు తెలియజేశాడో, దావీదు ఇంకెక్కడ దాచుకోలేదు, ప్రవక్తను ఎక్కడ ఎదురించలేదు. మంచి స్టేటస్లో ఉన్నాడు, రాజే, తన ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. ఇన్ ద సేమ్ టైం హీ హ్యాస్ ద కస్టడీస్ ఆఫ్ గాడ్. అదే సమయంలో దేవుని యొక్క విధిని కూడా దావీదు నెరవేర్చవలసిన వాడిగా ఉన్నాడు. ప్రవక్తను రిజెక్ట్ చేయలేదు. నువ్వేంటే నాకు చెప్పేది అనలే, నా ఇష్టం అని చెప్పి అనలేదు ప్రియులారా. నాతాను ప్రవక్త దావీదును దండించినప్పుడు, గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు దావీదు సంపూర్తిగా విధేయుడు. ఆ మనుష్యుడవు నీవే అంటే, ఎస్ ఐ ఆమ్ ద బాయ్ కమిటెడ్ సీన్, ఐ ఆమ్ ద పర్సన్ కమిటెడ్ సీన్, ఇట్ ఈస్ ఐ అన్నాడు. నేనే అన్నాడు ప్రియులారా. అలాగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవునితో సమాధాన పడాలి. వీ షుడ్ నాట్ సీక్ అదర్స్ హెల్ప్, వీ షుడ్ నాట్ లుక్ ఎట్ అదర్స్. ఇతరుల వైపు మనం చూడకూడదు. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నీవు దేవునితో సమాధానం పడాలి. యూ షుడ్ నాట్ పోస్ట్ పోన్ టు కన్ఫెస్ యువర్ సిన్ వెన్ గాడ్ స్పీక్స్ టు యూ. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ పాపమును ఒప్పుకునేటువంటి విషయంలో నీవు వాయిదా వేసేటువంటి వ్యక్తివిగా ఉండకూడదు. ఏమో కొద్దిసేపటైనా నువ్వు చనిపోతావేమో, నీ పాపమును ఒప్పుకోకముందే నీవు చనిపోతావేమో, ఎవరికి తెలుసు, తెలియదు. నో వన్ కెన్ నోస్ అబౌట్ యువర్ డూమ్ స్టే, యువర్ లాస్ట్ బ్రీత్. నీ యొక్క చివరి శ్వాస ఎవరికి కూడా తెలియదు ప్రియులారా. వీళ్ళు దేవుని ఆత్మ చేత కడగబడినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఎందుకనగా అమ్మ ఒక్క నిమిషం, 4వ అధ్యాయం 3వ అదే మూడో అధ్యాయాలు కదా, చదువు. దాసులమునై ఉండి కాలము గడుపుచు ఒకరినొకడు ద్వేషించుచు ఉంటుంది. ఒకప్పుడు ఇలాగ ఉండాము మనం. ఇలాగ ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడు అంటే, చూడండి, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయట ద్వారాను మనలను రక్షించాను. పరిశుద్ధాత్మ ఏం చేశాడట? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు అంటే నూతన స్వభావమును కలిగించాడు. God has bestowed the Holy Spirit. దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన పాపమును ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన ఎలాగ చేయాలో మనకు నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యం విషయమై మనల్ని ప్రేరేపణ ఇస్తాడు. ప్రియులారా, అలాంటి శ్రేష్టమైన స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడు. ఇంకా ఇక్కడ ఏమని చూస్తున్నామంటే 14వ వచనంలో దశలోనికి రాసిన 2వ పత్రిక 2:14లో మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను
పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాను. ఎందుకు వారిని పిలిచాడు అంటే యేసుక్రీస్తు యొక్క మహిమను వారు పొందుకోవాలి. ఎందుకు దేవుడు మనుషులను పిలిచాడు అంటే క్రీస్తు ప్రభు యొక్క మహిమను పొందుకోవాలి. ఏమండి, ఇది చిన్న విషయం కాదు. దేవుని మహిమను పొందుకొనుట అనేది చిన్న విషయము కాదు. యాక్చువల్లీ వాస్తవంగా వీ హ్యావ్ లాస్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ బై ద రిజల్ట్ ఆఫ్ సిన్. పాపమును బట్టి దేవుని యొక్క మహిమను మనము పోగొట్టుకున్నాం. బైబిల్లో మనం చూస్తాం ఏంటి అంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు. ఇప్పుడు వీళ్ళు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి ప్రభు యొక్క మహిమను పొందుకుంటాడు. ఎస్కటాలజీలో మనం చూసాం, ర్యాప్చర్ సమయంలో దేవుడు విశ్వాసుల యొక్క శరీరాలను మహిమ శరీరాలుగా మారుస్తాడు. ప్రియులారా, దేవుని యొక్క మహిమలోనికి మనం ప్రవేశిస్తాం. ఈ లోకాన్ని విడిచిన తర్వాత మహిమాయుక్తమైన సంతోషంలోనికి మనము ప్రవేశిస్తాం. లోకాన్ని విడిచిన తర్వాత మన జీవితం చాలా స్వల్పకాలము ప్రియులారా. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. వెన్ గాడ్ కాల్స్ us, we will go to his glory. దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆయన మహిమలోనికి మనము వెళ్ళిపోతాం. సరే, ఇంకా ఈ 2వ పత్రికలో సంఘమును గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇంకొక మాట కూడా మనకు కనబడుతుంది. చూడండి, 3వ అధ్యాయం 4వ వచనం. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభువును మిమ్మును గూర్చి నమ్మకము కలిగి ఉన్నాం. చూడండి ఎట్లాంటి స్టేట్మెంట్స్ అవంతా. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేస్తూ ఉన్నారు, ఇంకా కూడా చేస్తారు. కంటిన్యూయేషన్ ప్రాసెస్. ప్రియులారా, పౌలు, తిమోతి, శీల సేవకులుగా ఉన్నారు, కోవర్కర్స్గా ఉన్నారు. వాళ్ళు వెళ్ళి సంఘాలకు బోధిస్తున్నప్పుడు సేవకులు చెప్పినట్టుగా వాళ్ళు చేసేవారిగా ఉన్నారు. అదే కదా మనం అక్కడ చూసేది. మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేస్తూ ఉన్నారు, ఇంకా కూడా మీరు చేస్తారు. ఒక సేవకుడు సంఘం గురించి ఆ విధంగా చెప్పగలడా ప్రియులారా? ఇదిగో మేము చెప్పినట్టు మీరు చేస్తూ ఉన్నారు, ఇంకా కూడా మీరు చేస్తారు. ఆ సమయంలో పౌలు వాళ్ళకి దగ్గరగా లేడు, ఎక్కడో ఉన్నాడు, అయితే వింటున్నాడు ఇవన్నీ కూడా. ఎటువంటి మంచి మాట ఇది! మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మల్ని గురించి నమ్మకము కలిగి మీరు చేస్తూ ఉన్నారు, ఇంకా కూడా చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. అంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళు దేవుని యొక్క సేవకుల ఆజ్ఞలను మాటలను గైకొనుట ప్రారంభించి దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళ బిలీఫ్ ఏంటంటే, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఏంటి అంటే, పౌలు వారితో వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు అంటే, ఇది పౌలు మాటలు కావు, దేవుని మాటలు. అది వాళ్ళు రిసీవ్ చేసుకుంది. మేము పౌలు ఆజ్ఞాపిస్తున్నట్టు చేయటం లేదు, దేవుడు పౌలు ద్వారా ఆజ్ఞాపిస్తున్నట్టుగా చేస్తా ఉన్నాం. అది వాళ్ళ యొక్క బిలీఫ్ సిస్టమ్. కనుక దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూనే ఉన్నారు ప్రియులారా. ఎక్కడ తప్పిపోవట్లేదు. శ్రమలు వస్తూ ఉన్నాయి, ఇందాక చూసాం కదా, కష్టాలు వస్తూ ఉన్నాయి, హింసలు వస్తూ ఉన్నాయి, శోధలు వస్తూ ఉన్నాయి. బట్ దే హ్యావ్ స్టీడ్ ఫాస్టింగ్. అయితే వాళ్ళు స్థిరత్వాన్ని కలిగి ఉన్నారు. బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిలుచు సియోను కొండ వలె ఉంటారు.
కదలరు. వాళ్ళు కదలరు ప్రియులారా. వాళ్ళ విశ్వాసపు స్టాండర్డ్స్ అలాగ ఉంటాయి. నో వన్ కెన్ షేక్ దెమ్ బికాస్ దే హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ స్టాండర్డ్స్, బౌండ్స్. ప్రియులారా, అలాంటి పునాదులను వారు కలిగి ఉన్నారు. అలాంటి ఫౌండేషన్ వాళ్ళు కలిగి. చివరిగా మరి ఈ సంఘంలో సభ్యులు ఎన్నో గొప్ప విశేషాలు కలిగి ఉన్నప్పటికీ సంఘంలో కొద్దిమంది మాత్రం కొంచెం ఒక విధంగా ఉన్నట్టు మనం చూస్తాము ప్రియులారా. అది అంత మేజర్ ఉన్నట్టుగా కాదు, కానీ వారిని గురించి పౌలు హెచ్చరిస్తూ 3వ అధ్యాయంలో 11, 12 వచనాలు చదవండి. మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాం. అటివారు నెమ్మదిగా పని చేయొచ్చు సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలనని. చాలు. కొద్దిమంది ఏ పని చేయక సంఘంలో పరుల జోలికి వెళ్తూ ఉన్నారట ప్రియులారా. దీంట్లో రకరకాల అభిప్రాయాలు అనేవి ఉన్నాయి. కొద్దిమంది ఆ రోజుల్లో మరి ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు కనుక ఇంకా ఏ పని అవసరం లేదు అని అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉండి ఉండవచ్చు. అయితే పౌలు ఆ పై భాగంలో ఏమన్నాడు అంటే, పని చేస్తూ వాళ్ళు సువార్త ప్రకటించారు. దేవుని రాకడ సమీపంగా ఉంది. అదే సమయంలో మనం కూడా ఎలాగుండాలి అంటే భౌతిక సంబంధమైనటువంటి బాధ్యతలు చక్కగా నిర్వహిస్తూ దేవుని రాకడ కొరకు ఎదురు చూసేటువంటి వారిగా ఉండాలి. కొద్దిమంది ఏ పని చేయకుండా ఏం చేస్తున్నారంటే పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అటివారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకుని ఆహారమును భుజింపవలెనని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి కొద్దిమంది పని లేకుండా ఏం చేస్తారు అంటే వాళ్ళకి వీళ్ళకి వెళ్తూ ఉంటారు. వెళ్ళి లేనిపోని మాటలంతా కూడా అక్కడ మాట్లాడుకొని సాక్ష్యాలను పోగొట్టుకుంటూ ఉంటారు. ఈ పరుల జోలికి పోవుట అనేది కూడా ఒక విధంగా అట్లాంటి దానికి కూడా వర్తిస్తుంది ప్రియులారా. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదవండి. వారు ఇంటింటా తిరుగులాడుచు బద్దకు రాండగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలు మాట్లాడుచు వదరుబోతులను పరుల జోలికి పోవువారు నగుటకును నేర్చుకుందరు. అలాంటి నేర్చుకోవద్దు అంటున్నారు ప్రియులారా. వారు ఇంటింటా తిరుగులాడుచు బద్దకు రాండగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదరబోతులను పరుల జోలికి పోవువారు నగుటకును నేర్చుకుందరు. కాబట్టి అలాంటివి నేర్చుకోకుండా ఉండేటట్టు చూసుకోండి అనేటువంటి విధంగా దేవుని వాక్యము హెచ్చరిస్తాం. ఇఫ్ యూ విజిట్ సమ్వన్ హౌస్, యూ నీడ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ ప్రొక్లైమ్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. అదర్వైజ్ యూ నో నీడ్ టు గో దేర్. యూ హ్యావ్ నో ఎనీ బిజినెస్ విత్ దెమ్. నీవు ఒక గృహాన్ని దర్శించాలనుకుంటే, నీవు ఎక్కడికైనా ఒకరి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళి అక్కడ వాక్యం చెప్పు, సువార్త చెప్పు. దట్ విల్ బీ ఏ బ్లెస్సింగ్ టు యూ. అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రియులారా. అలా కాకుండా ఇంటింటికి వెళ్ళి ఆడరాని మాటలు మాట్లాడుచు వదరుబోతుల వలె ఉన్నట్లయితే ద టెస్టిమనీ దట్ యు హ్యావ్ విల్ బి కొలాప్స్డ్. నీకున్నటువంటి సాక్ష్యము దెబ్బతింటుంది. ఇవన్నీ బైబిల్లో దేవుడు స్పష్టంగా రాయించాడు. సంఘంలో విశ్వాసులు ఎలాగుండాలో, ఎలాగ జీవించాలో, ఎలాగా
జీవన సంబంధమైనటువంటి విధానంలో ముందుకు సాగాలో, దైవిక సంబంధమైనటువంటి విషయంలో, కుటుంబ సంబంధమైనటువంటి విషయంలో, స్థానిక సంఘానికి సంబంధించినటువంటి విషయంలో, దేవుని సేవకుల విషయంలో, దేవుని వాక్యం విషయంలో, దేవుని సన్నిధి విషయంలో, హౌ టు లివ్ యాజ్ ఎ ట్రూ బిలీవర్, a true Christian or a true spiritual man, spiritual woman. ఒక ఆత్మ సంబంధమైనటువంటి స్త్రీగా, పురుషుడిగా నీవు ఎలా జీవించాలో అనేది గాడ్ హ్యాస్ డిక్టేటెడ్ హిస్ వర్డ్ త్రూ హిస్ ప్రాఫిట్స్. తన ప్రవక్తలకు దేవుడు చెప్పి ఇవన్నిటిని కూడా రాయించాడు. ఈ దెస్సలోనిక పట్టణంలో ఉన్నటువంటి సంఘస్థులు ఎన్నో శ్రేష్టమైనటువంటి సత్యాలను నేర్చుకున్నారు. వారి జీవితాన్ని వాక్యానికి మలుచుకున్నారు. దేవుణ్ణి ప్రేమించుట, దేవుణ్ణి అన్వయించుకుంట, దేవుణ్ణి పోలి నడుచుకునుట వాళ్ళు నేర్చుకున్నారు. సువార్త ప్రకటించేవారిగా మారారు. ప్రభు నిమిత్తం హింసలు, కష్టాలు, శ్రమలు భరించేటువంటి వారిగా, సువార్త పరిచర్యలో నిందలు అనుభవించేటువంటి వారిగా మారారు. ప్రియులారా, హౌ ఈజ్ అవర్ లైఫ్? మన జీవితం ఎలాగుంది? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుంటే ఈ స్టాండర్డ్స్ అనేవి మనలో ఎక్కడైనా ఏ భాగంలోనైనా కనీసం ఉన్నాయా? మనం కూడా వాళ్ళలాగా మనుషులమే. ఈరోజు మనకి ఉన్నటువంటి సమృద్ధికరమైన వాక్యం వారికి లేదు. దే హ్యావ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ దట్ వీ హ్యావ్ టుడే. మనకున్నట్టుగా ప్రకటన గ్రంథం వారికి ఆ దినాల్లో లేదు. వీ నో ద అరైవల్ ఆఫ్ క్రైస్ట్, వీ నో ద జడ్జ్మెంట్ ఆఫ్ క్రైస్ట్, వీ నో ద ట్రిబులేషన్ పీరియడ్, వీ నో ద మిలేనియం. వారు ఆ రోజుల్లో బోధించబడ్డారు. ఈరోజు ప్రత్యక్షంగా మనం వాక్యాన్ని చూస్తాము, వాక్యాన్ని చదువుకుంటాము. సో వీఆర్ వెరీ 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 బ్లెస్డ్ పీపుల్ టుడే. ప్రియులారా, కాబట్టి మరి ఈ సంఘస్థులను గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ లెసన్స్ దట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ దిస్ బయోగ్రఫీ. వీరి యొక్క జీవితాల్లో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి అనేక పాఠాలు అనేవి ఉన్నాయి. కాబట్టి వాటిని మనం నేర్చుకొని మన జీవితాన్ని కూడా దీవెనకరంగా చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. కనికరం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువ, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ. దెస్సలోనిక పట్టణంలో ఉన్న సంఘస్థులు ఎలాగ జీవించారో అన్న విషయాలు 2వ పత్రికలో నుంచి కొన్ని మేము ధ్యానం చేశాం ప్రభువా. మా జీవితాల్లో ఎక్కడైతే ప్రభువా ఈ వర్తమానాలు వింటూ ఉన్నప్పుడు వెనకబడి ఉన్నామో దాన్ని గుర్తించి గ్రహించి మేము కూడా ప్రభువా మిమ్మును పోలి జీవించేవారముగాను, మిమ్మును పోలి జీవించిన వారిని పోలి జీవించేవారముగాను, మిమ్మును పోలి జీవించిన సేవకులను పోలి జీవించేవారముగాను, మీ వాక్యాన్ని సరైన విధానంలో ప్రభువా మేము తీసుకొని మా జీవితానికి అన్వయించుకునేటువంటి వారముగాను ఉండుటకు సహాయం చేయండి. మీ నిమిత్తం, మీ రాజ్యం వ్యాప్తి నిమిత్తం ప్రభువా శ్రమ వచ్చినప్పుడు, హింస కలిగినప్పుడు మా విశ్వాసాన్ని మీరు బలపరచండి ప్రభువా. విశ్వాసములో మేము ఆయన బహుగా అభివృద్ధి పొందేవారముగా ఉండటం కృప దయచేయండి. ప్రేమలో మేము అభివృద్ధి పొంది విస్తరించేవారముగా ఉండటకు సహాయం చేయండి. మీ వాక్య హెచ్చరికలు మేము ప్రభువా తీసుకునే వారముగా ఉండటకు కృప దయచేయండి. దావీదు వలె మీ సన్నిధిలో ప్రభువా మేము మా పాపమును గుర్తించి ఒప్పుకునే వారముగా ఉండటకు సహాయం చేయండి. ప్రభువా కనికరించండి, ప్రభువా సహాయం చేయండి. మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మేము కూడా మరణించక ముందే మంచి మాదిరి కలిగి ప్రభువా జీవించుటకు సహాయము చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో
ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.